విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన వార్తను చూద్దాం. నీటిలో నడకట, జేసీబీలో పరామర్శ, బాధితులకు భరోసా, రోజంతా ప్రజలతో అనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఒక బ్యానర్ ఐటమ్ని ఆంధ్రప్రభ వేసింది. మోకాళ్ళ లోతు నీళ్లలో కాలినడక, మరబోట్లలో కాలనీల్లోకి గంటల కొద్దీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, 4 గంటల పాటు 5 ప్రాంతాల పర్యటన, 3 సార్లు సింగనగర్లో పరామర్శలట. రోజంతా వరద సమస్యపైనే గంటల కొద్దీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఉదయము రాత్రి ప్రకాశం బ్యారేజీ పరిశీలన, వరద పరిస్థితిపై ఎక్కడికక్కడ స్వీయ అంచనా, అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలట. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తాం, సహాయక చర్యల్లో అలసత్వాన్ని సహించాం. గత ప్రభుత్వం గండ్లు పూడ్చనందనే బుడమేరు ముంపు, గేట్లు ఉంటాయనడం అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటారట. రోజంతా నీటిలోనే ఉండట, నీటిలో నడక, జేసీబీలతోని పరామర్శ, రోజంతా ప్రజలతో భరోసా. మొత్తానికి నీళ్ళలో నడుచుకుంటూ దాదాపు దఫల వారిగా టోటల్ 24/7 చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ వరద బాధితుల సహాయక చర్యలలో భాగంగా పెద్ద ఎత్తున మానిటర్ చేస్తున్నారు. అధికారులని, పొలిటీషియన్స్ని, మొత్తాన్ని కూడా ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులను కూడా ఎక్కడికక్కడ ప్రజల దగ్గరకే స్వయంగా వెళ్తాడు, వెళ్ళి పరామర్శిస్తుందో అక్కడ వాళ్ళకున్న సమస్యలపైన అధికారులకు ఆదేశాలు ఇస్తాడు. కానీ ఇంకా ఎంత మేరకు ఆయన ఇన్వాల్వ్ అయినప్పటికీ అనేక సమస్యలు, అనేక చోట్ల చాలా ప్రజలు కనీసం తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక, పాల ప్యాకెట్ల కోసం మాకు తిండి లేదు మహాప్రభు, మాకు తాగటానికి కనీసం మంచినీళ్ళు లేవని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. మరి దానిపైన కూడా సమీక్ష జరుగుతున్నట్టు. కానీ పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది కాబట్టి కాస్త సమస్యలు కూడా ఉన్నాయి అదే రేంజ్లో. అయితే ఇంట్రెస్టింగ్గా ఆయన కొంత పొలిటికల్కి కూడా కామెంట్ చేసిండు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తాం, సహాయక చర్యల్లో అలసత్వాన్ని సహించం అంటుండు. గత ప్రభుత్వం గండ్లు పూడ్చనందునే బుడమేరు ముంపు వచ్చింది అంటుండు. అంటే గత ప్రభుత్వం గండ్లు పూడ్చలేదట, దానివల్ల విజయవాడ మునిగిపోయింది అంటుండు. ఇంకొక వైపు, రెండో వైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతుండు, ఇది దాదాపు 20-30 సంవత్సరాల క్రితం ఇట్లాంటి వర్షం పడ్డది, ఈ మధ్యకాలంలో పడలేదు, అత్యంత పెద్ద వర్షపాతం, అత్యంత ముంపు, అత్యంత పెను విషాదాన్ని మిగిల్చింది ఇది అని చెప్తుండు. అత్యంత వర్షము 25-30 సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది అని మళ్ళీ ఒకవైపు చెబుతూ, ఇంకొక వైపు గత ప్రభుత్వం గండ్లు పోడ్చలేదు కాబట్టి మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ రాజకీయం, పీకిల కార్యక్రమం, అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు చేస్తాయి. ఈ రెండు కూడా రాజకీయ పార్టీలు ఇప్పుడు వ్యవహరించాల్సిన తీరేంది, ఇది ఒక సహజ సిద్ధమైన విపత్తు వచ్చినప్పుడు విజ్ఞతతోని వ్యవహరించాలి రాజకీయ పార్టీలు. అది ప్రతిపక్షమా, అధికార పక్షమా, ఈ రెండు పార్టీలు కూడా ఒకళ్ళపైన ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఈయన గత ప్రభుత్వం గళ్ళు పోవటం వల్ల వరద వచ్చిందంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోయి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇల్లు ఉండవెల్లు ఏదైతే ఇల్లు ఉందో నివాసాన్ని కాపాడటం కోసమే ఈ జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఇది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒకళ్ళపైన ఒకళ్ళు నిందేసుకోవడం కాదు, ప్రజలను కాపాడే ప్రయత్నం, ప్రజలను ఆదుకునే ప్రయత్నం, ప్రజలను ఒడ్డున పడేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి కంటే కూడా వీళ్ళ పబ్లిసిటీ ప్రయత్నం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ప్రచారం పిచ్చి, ఎక్కడికక్కడికి ఏ పేపర్లు చూసినా, ఏ టీవీలు పెట్టినా ఈ ప్రచారము, యావా వీడియోలు, ఫోటోలు తప్ప అక్కడ జరుగుతున్న క్షేత్రస్థాయిలో కొన్ని వేల మంది ఇబ్బంది పడతాము. పాల ప్యాకెట్లు ఇవ్వండి ప్లీజ్, ఒక ప్యాకెట్ ఇవ్వండి, మేము బతుకుతూ చచ్చిపోయేటట్టున్నాం అని మొత్తుకునే పరిస్థితి ఉంది. ఇక దాన్ని చూడండి మీరు. ఈ రాజకీయ కామెంట్లు ఈ కాదు, అటు అధికార పక్షమైనా, ఇటు ప్రతిపక్షమైనా, ఏ పార్టీ అయినా ప్రజల కోసం ఉంటుంది పార్టీ అంటే. పొలిటికల్ పార్టీలు ఉండేది ప్రజల కోసం. ప్రజలు ఇవాళ విపత్తులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకునే వ్యవహారం చేయాలి.